తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూల్స్ లో సమస్యలు పరిష్కరించి మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు. గురుకులాల విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు వారి రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు వారి రెసిడెన్స్ పరిధిలో ఉద్యోగం కల్పించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక పాఠశాలలో ఉన్న వసతులు, ఇతర మౌలిక సదుపాయాలు, ఇద్దరు విద్యార్థులు చనిపోవడం, 4 అస్వస్థకు గురైన సంఘటనల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో పాముకాటు, కుక్కకాటు మందులతో పాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ ప్రాంగణంతా చూసి, పరిసరాలను కూడా చూసి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఏ స్కూల్లో కూడా జరగకుండా ఉండటం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని చెప్పి యావత్ మంత్రిమండలం అంతా కూడా ఆలోచన చేసి కావాల్సిన ఏర్పాట్ల కోసం నేను ఇక్కడ బయలుదేరి రావడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పెట్టుబడుల కోసం అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కూడా సంఘటన తెలిసిన వెంటనే నాతో వాళ్ళు మాట్లాడారు. ఈ ప్రాంగణం అంతా చూసి, పరిసరాలను కూడా చూసి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఏ స్కూల్లో కూడా జరగకుండా ఉండటం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని చెప్పి యావత్ మంత్రిమండలం అంతా కూడా ఆలోచన చేసి కావాల్సిన ఏర్పాట్ల కోసం నేను ఇక్కడ బయలుదేరి రావడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పెట్టుబడుల కోసం అమెరికాలో ఉన్నటువంటి